హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గ్యాస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మన నోటిఫికేషన్ కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది అనమాట. ఆ పోస్టులు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లోని జాబ్స్ అనమాట. ఇవి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా చూసుకుంటే ఇది ఇక్కడ చూసుకుంటే పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఇన్ కాంట్రాక్ట్ బేస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. వేరే స్పెషలైజేషన్ ఇంజనీరింగ్ సైన్స్, హ్యూమనిటిక్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 12 కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కి వచ్చేసి 48 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2లో ఆన్ కాంట్రాక్ట్ బేస్ చూసుకుంటే మనకి 20 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1లో చూసుకుంటే 20 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నెక్స్ట్ 30 చూసుకుంటే 30 పోస్టులు ఉన్నాయి అనమాట. ప్రొఫెసర్కి 7 పోస్టులు ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్పెషలైజేషన్ చూసుకుంటే మనకి ప్రిపేర్డ్ ఏరియాస్ స్పెషలైజేషన్ ఉంటాయి. ఫాలో స్పెషలైజేషన్స్ ఆర్ రిక్రూటెడ్ ఫర్ ద ఆల్ పోస్ట్ ఆఫ్ వేరే డిపార్ట్మెంట్స్ అంటే బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, స్కూల్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, హ్యూమన్ రిసోర్సెస్ ఈ పోస్టులకి అయితే మనకి తీయడం జరిగిందనమాట. ఈ పోస్టులకి ఆ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇంజనీరింగ్ అండ్ డిపార్ట్మెంట్ బీఈ బీటెక్ చేసి ఉండాలి. అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి అప్లై చేసేటప్పుడు బీఈ బీటెక్ లేదా ఈక్వలెంట్ ఎంఈ ఎంటెక్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చూసుకుంటే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. మేనేజ్మెంట్ చూసుకుంటే పిహెచ్డీ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ హ్యూమనిటిక్స్ చూసుకుంటే డిహెచ్డీ హ్యూమనిటిక్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. దానికి కూడా ఇది అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలని నెక్స్ట్ వీడియో చెప్పడం జరుగుతుంది. అలాగే సాలరీ కూడా బేసిక్ సాలరీ ఏముంటుంది ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగిందన్నమాట. ఇది నోటిఫికేషన్ అయితే. ఈ డీటెయిల్స్ కోసం ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో చెక్ చేయండి. థ్యాంక్ యూ.